హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏప్రిల్ 2026 16th ఏప్రిల్ 2026 మనం ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అనేది ఉన్నది. మనకి ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకసారి ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాం, ఎలా ట్రేడ్ తీసుకున్నాం ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు ఏమైందంటే మనకు మార్కెట్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయిన తర్వాత మనకు రిజెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చింది ఫ్రెండ్స్. బేసిక్గా ఈ లైన్స్ అనేది నాకు ఓన్ ఇండికేటర్ ఉంది ఫ్రెండ్స్. నేను ఏం చేస్తానంటే ఇక్కడ మార్నింగ్ 5 minutes హై అండ్ లో మార్క్ చేస్తే ఆటోమేటిక్గా ఈ లైన్స్ అనేది డ్రా అవుతాయి ఫ్రెండ్స్. ఇది నా ఓన్ ఇండికేటర్. బేస్డ్ ఆన్ దట్ ఇండికేటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను ఆ ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఏంటి అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఓకేనా? ఓకే, మనము ఎక్కడెక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది ఈరోజు, ఎలా తీసుకున్నాము ఏంటి అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే రిజెక్షన్ అనేది కరెక్ట్గా ఈ లైన్ దగ్గరే మనకు రిజెక్షన్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒక డిసైడర్ లైన్ అంటారు. దీన్ని బట్టి మనము నెక్స్ట్ ఎలా మార్కెట్ అంటే అప్ సైడ్ వెళ్తుందా లేదా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. బేసిక్గా ఫ్రెండ్స్ నేను న్యూస్ బేస్ మార్కెట్ ఎప్పుడూ చేయలేదు ఫ్రెండ్స్. ఓన్లీ నేను నా సిస్టమ్ని మాత్రమే నేను ఫాలో అవుతాను ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ దట్ నేను ఎంట్రీ ఎగ్జిట్స్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఎప్పుడుగా న్యూస్ బేస్ మార్కెట్ అంత ఎఫెక్టివ్గా ఉండదు ఫ్రెండ్స్. 1-2 days బాగుంటుందేమో కానీ అంత ఫ్యూచర్లో నన్ను అడిగితే అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఓకే, కమ్ టు ద పాయింట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లోనే రిజెక్షన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ రిజెక్షన్ వచ్చిన తర్వాత మనకేమంటే ఇది ఒక కన్ఫర్మేషన్. ఈ క్యాండిల్ అనేది మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏమంటే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మనము చూస్తే రిజెక్షన్ అనేది ఇచ్చింది. దాని తర్వాత ఇది మనకు కన్ఫర్మేషన్ అయింది ఫ్రెండ్స్. దాని తర్వాత మనం డైరెక్ట్గా ఎప్పుడు కానీ ఎంట్రీ ఇవ్వకూడదు ఫ్రెండ్స్. మనం ఏం చేయాలంటే ఫస్ట్ రీట్రేస్మెంట్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు రీట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత ఎంట్రీ ఇస్తే మనకు మంచి పాయింట్స్ వస్తుంది. ఇంకోటి ఏమంటే స్టాప్ లాస్ అనేది రీట్రేస్మెంట్ లేకుండా తీసుకుంటే ఏమవుతుందంటే స్టాప్ లాస్ అనేది చాలా హయ్యర్ పాయింట్స్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే దీన్ని రీట్రేస్మెంట్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఇదంతా కన్సాలిడేషన్ తీసుకునింది. దాని తర్వాత మనకు పుట్ ఎంట్రీ కన్ఫర్మేషన్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఎంట్రీ అనేది మనము ఎక్కడ ఇచ్చుకున్నామంటే కరెక్ట్గా ఈ లైన్ దగ్గరే ఎంట్రీ ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఈ లైన్ దగ్గర ఎంట్రీ ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకు ఈ లైన్ దగ్గర ఇచ్చినామంటే మనకు ఆల్రెడీ బిగ్ క్యాండిల్స్ అనేది వచ్చింది. దాన్ని సూపర్ క్యాండిల్స్ అని అనొచ్చు లేదా బిగ్ క్యాండిల్స్ అని అనొచ్చు. ఇది ఒక మన కన్ఫర్మేషన్. ఇంకోటి వచ్చి గ్యాప్ అప్ అయింది, ప్లస్ ఇంకోటి రీట్రేస్మెంట్ అనేది తీసుకునేది ఫ్రెండ్స్. రీట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడైనా ఎంట్రీ ఇచ్చుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడైనా ఎంట్రీ ఇచ్చుకుంటారు. బేసిక్గా ఏం చేయొచ్చు అంటే మనము ఇక్కడ ఒక బాక్స్ అనేది గీసుకున్నాం ఫ్రెండ్స్. రెక్టాంగిల్ బాక్స్ అనేది గీసుకున్నాము. ఇది చూడండి ఫ్రెండ్స్, మనము ఎంట్రీ అనేది ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు లేదా ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు. నాకు ఆల్రెడీ ఈ కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎంట్రీ అనేది నేను ఇక్కడే ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టాప్ లాస్ అనేది ఈ బ్లాక్ లైన్ అనేది స్టాప్ లాస్ అని ఫ్రెండ్స్. ఇది బ్యాక్ లైన్ అనేది స్టాప్ లాస్ పెట్టుకున్నాను. దాని తర్వాత ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఎంట్రీ అనేది ఫస్ట్ టార్గెట్ ఇచ్చుకున్నాను. దాని తర్వాత సెకండ్ టార్గెట్ పెట్టుకున్నాను. ఇది వచ్చి మేజర్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఇంట్రాడేలో మేజర్ సపోర్ట్. ఇది బ్రేక్ అయింది. ఇది బ్రేక్ అయిన తర్వాత టార్గెట్ 3 అనేది నేను ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూస్తే మళ్ళీ ఇక్కడే కన్సాలిడేషన్ తీసుకుంది, రీట్రేస్మెంట్ తీసుకుంది, మళ్ళీ అనేది మార్కెట్ అనేది డౌన్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఇది సెన్సెక్స్ ఎక్స్పైరీ ఫ్రెండ్స్. చూస్తే మనకు చాలా మంచి రిటర్న్స్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 5 times ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇది నెఫ్టీ ఫ్రెండ్స్. ఈ నెఫ్టీలో చూడండి, నెఫ్టీ కానీ ఇది సేమ్ ఇక్కడే రిజెక్షన్స్ వచ్చింది. ఇక్కడ రిజెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైందంటే బిగ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. దెన్ కన్సాలిడేషన్, రీట్రేస్మెంట్ ఆర్ కన్సాలిడేషన్ తీసుకునింది. దాని తర్వాత బిగ్ మూవ్ అనేది ఇచ్చింది. ఇది చూస్తే ఈరోజు
ఆల్మోస్ట్ మనకు 150 పాయింట్స్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. సేమ్ చూడండి, ఇక్కడే రిట్రేస్మెంట్ తీసుకునేది, మళ్ళీ ఇక్కడే రిట్రేస్మెంట్ తీసుకునేది. చూస్తే వెరీ బిగ్ మూవ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనం చూస్తే ఇక్కడ నుండి చూస్తే 23,300 నుండి ఆల్మోస్ట్ 200 పాయింట్స్, 200+ పాయింట్స్ అనేది మనకు మంచి ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. మంచి మనకు డౌన్ఫాల్ అయింది ఫ్రెండ్స్. పుట్ సైడ్ మంచిగా ర్యాలీ అయింది ఫ్రెండ్స్ ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్. అండ్ ఆల్సో మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. మీకు డైలీ అప్డేట్స్ అనేది మీకు ఇస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ లైన్స్ అనేది చూస్తే మీకు మార్నింగ్ 9:20, 9:25కే మీకు ఈ లైన్స్ బై డిఫాల్ట్ అనేది వన్స్ నేను హై అండ్ లో పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీకు ఇది కావాలంటే మార్నింగ్ నేను మార్కెటింగ్ అవర్స్ 9:25, 9:30లోగా మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ దట్ మీరు ఎంట్రీ ఎగ్జిట్స్ అనేది ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.